చూడండి, నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. నిద్ర మరణమునకు పాపమునకు సాదృశ్యం. ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు, నీవు నిద్రిస్తున్నావు ఇన్ని దినాలు, నీవు నిద్రిస్తున్నావు కాబట్టే నీ కుటుంబంలో సమస్యలు సాతాను జరిగిస్తున్నాడు. శోధనల చేత కొట్టబడుతున్నావు, గాలి వానలు తుఫానుల చేత కొట్టబడుతూ ఉన్నావు. ఏమి జరుగుతుందో చుట్టూ నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు నిద్రా వ్యవస్థలో ఉన్నావు. అయితే ఈ దినాన్ని నువ్వు నిద్రిస్తున్నా, నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తికి నిద్ర వస్తుందంటే చీకటి కనబడితే నిద్ర వస్తుంది. పగులు చాలా మంది నిద్రపోరు, రాత్రి అయితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఎక్కడైనా చీకటి వాతావరణం ఉంటే నిద్ర వస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు పౌలు గారు క్రీస్తు నీ మీద ప్రకాశించును అంటున్నాడంటే, నీకు నిద్ర ఎలాగ కలుగుతుందంటే పాపం అనే చీకటిలో ఉన్నావు, మెలకువ లేని జీవితంలో ఉన్నావు, సాతాను తంత్రములు ఎరుగని జీవితంలో ఉన్నావు, ఒక నిద్ర వ్యవస్థ. అందుకనే నీవు లేవాలి, మెలకువ కలిగి జీవించాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ కుటుంబం మీద సాతాను వేస్తున్న అగ్ని బాణములు ఆర్పబడాలంటే నీవు మేల్కోవాలి. హల్లెలూయా. సంఘము మేల్కోవాలి, విశ్వాసులు మేల్కోవాలి. అప్పుడే సంఘము, కుటుంబము, వ్యక్తిగత జీవితము మనము దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండగలము. నిద్రా వ్యవస్థ, బుద్ధి లేని కన్యకల జీవితంలో నిద్రించారు. నిద్రిస్తే ఏమవుతుంది? చాలా మంది అనుకుంటారు, నిద్రిస్తున్నాము, ప్రార్థనకు వస్తున్నాం కదా, నిద్రిస్తున్నాము, అయినప్పటికీ దేవుని మందిరానికి వస్తున్న వాక్యాలు అంటున్నా అన్ని బాగానే ఉంటాయి. అక్కడ 10 మంది కన్యకలంట, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేనోళ్ళుగా విభజించబడ్డారు. అందరూ కన్యకలే, అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. అయితే ఎప్పుడు ఈ యొక్క డివిజన్ ప్రారంభమైందో తెలుసా? ఒకరేమో సిద్ధముగా సిద్ధిలలో నూనెను తీసుకొని వచ్చారు, తమ దివిటీలకు కావలసిన నూనెను తీసుకొని వచ్చారు. ఏంటి ఈ నూనె? ప్రార్థన జీవితము, ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకోవడము, దేవునితో సహవాసము. అయితే మిగతా 5 మంది కన్యకలే, వాళ్ళు పరిశుద్ధులే, వాళ్ళు కూడా బిలీవర్సే, వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవారే, వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్లే, వాళ్ళు దశమ భాగాలు ఇచ్చేవారే. అయితే ఏంటి ఇక్కడ? బుద్ధి లేని కన్యకలుగా ఎందుకు మార్చబడ్డారంటే తమ దివిటీలలో నూనెను సిద్ధపరచుకోలేదు. నా దేవుని ప్రజలారా, ఈ దినాలను నువ్వు నిద్రిస్తున్నావు. అయితే నీవు నిద్రిస్తున్న సమయంలో నీ యొక్క దివిటీలో నూనె తగ్గిపోతూ ఉంది. నువ్వు ఆ మనుష్య కుమారుని ఎదుర్కోవడానికి, ఆయన రాకడలో ఎత్తపడడానికి నీకు ప్రార్థన జీవితం లేదు. సాతాను నిన్ను నిద్రింపజేస్తున్నాడు. అందుకనే ఈ దినాన నువ్వు మృతులలో నుండి మేల్కోవాలి. హల్లెలూయా. క్రీస్తు మన మీద ప్రకాశించబోతున్నాడు.